ఆ గుర్రాలు నాణాలు వేయి. ఏమిటి జబర్దస్తి? అసలు ఎవరు మీరు? గోవిందాపురం వ్యాపారస్తున్నాం బాబు. చాలా దూరం వెళ్ళాలి. కావాలంటే 2 మోరీలు ఎక్కువ తీసుకో. త్వరగా నాణాలు వేసి పెట్టు బాబు. అట్లా అన్నారు బాగుంది. రే పొగ్గులు అయిపోయినాయి, నువ్వు అంగడికి వెళ్ళి పట్టరా. ఈలోగా నేను వీళ్ళ గుర్రాలకు నాణాలు వేసి పెడతాను. అలాగే. చేశారో తత్కాలం మరో గోలి. నమస్కారం హవల్దార్ గారు. ఏమిటి ఇలా వచ్చారు? నోర్మై బందిపోటు. నీ నాటకాలు కట్టిపెట్టు. ఈ హవల్దార్ ఆదిశంకర వరప్రసాదరావు ముందు నీ నక్కవినాయాలు అక్కగరావు. నీ ముఠా అంతా ఎక్కడుందో చెప్పు. ముఠా ఏమిటి, బందిపోటు ఏమిటి, ఆ గుర్రాలేమిటి, ఆ నగర ఎక్కడి నుంచి వచ్చాయి? హవల్దార్ గారు, ఇంతకు ముందే గోవిందాపురం వ్యాపారస్తులు అంటూ ఎవరో వచ్చారు. ఇది వాళ్ళు చేసిన దురాగతం. నా మాట నమ్మండి. సమ్మరం నా వృత్తి, సాహసం సన్మార్గం నా మన ప్రవృత్తి. ఈ అంబాపురంలో ఎవరినైనా అడగండి, నా గురించి చెప్తారు. ఈ దొంగల దోపిడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ హవల్దార్ ఆదిశంకర వరప్రసాదరావు ఉందా నీ హరికథం? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. బంధించండి. ఆగండి. మీరు నన్ను బంతిపోటుగా అనుమానించడానికి తగ్గ ఆధారాలున్నాయి. కానీ నేను నిర్దోషిని. మీరు నమ్మటం లేదు. నేనే స్వయంగా ఆస్థానానికి వెళ్ళి నేను బంతిపోటు కాదన్న నిజాన్ని నిరూపించుకుంటాను. పారిపోతున్నాడు, పట్టుకోండి. లేదు లేదు లేదు, నేనెన్నో విధాల హవల్దార్ గారితో మనవి చేసుకున్నాను. నేను దొంగని కాను, ఈ దొంగల దోపిడితో నాకు సంబంధం లేదు అని. కానీ హవల్దార్ గారు నా మాట మన్నించలేదు. భయపట్టం, వెనుకాటం, వ్యసనపట్టం, విరమించడం నా మతం కాదు. అందుకే స్వయంగా ప్రభువుల ఎదుట హాజరయ్యాను. ఈ సత్యాన్ని విశ్వసించండి, నన్ను బేషరతుగా విడుదల చేయండి అని మనవి చేసుకుంటున్నాను. అబద్ధం. దోపిడీ జరిగిన మరుక్షణమే వెందాడి నేరస్తుని పట్టుకున్నాను. అతని దగ్గర దోపిడీలో కొంత భాగం నగలు, అతనికి తిరిగే గుర్రం చేజిక్కించుకున్నాను. నేరం నిరూపించబడింది. కాబట్టి ఈ బందిపోటు ముఠా నాయకుడిని తగిన రీతిని శిక్షించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. క్రోధీనామ సంవత్సర పల్గొన విదే నాడు కమ్మర సత్యం అనే పేరు గల ఈ ముద్దాయి తన ముఠాతో కన్నాపురం చెన్నకేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లిలో అల్లకల్లోలం చేసి ఆహూతుల చిత్రవద చేసి ధన కనక వస్తువాహనాలతో పారిపోతూ ఉండగా హవల్దార్ ఆదిశంకర వరప్రసాదరావు చేతిలో పట్టుబడి సభాస్థలిలో నేరం నిరూపింపబడినది. నేరస్తునికి ఆజన్మ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. చాలా పెద్ద గాయమైంది. ఆయనగా చెడమ్మా పని ఆపేశారేనరా? దున్నపోతుల్లాగా ఉన్నారు. చకచక పని కానివ్వండి. మొత్తాలు కొట్టానంటే 3 ఊళ్ళు దాటి ములకల్లంకల్లో పడతావు. జాగ్రత్త. అన్నే కొడతావట్రా? ఫస్ట్ వాళ్ళు కోనసీమల కొరంగేశ్వరరావు ఉంటే ఎవరనుకున్నావురా? మళ్ళీ మాట్లాడావంటే నిన్ను నీ బాబుని కూడా కొడతాను. వెళ్ళి పని చూసుకోపా. ఆయనగా చెడమ్మా కళ్ళు లేని కపోతి మీ న్యాయమూర్తి, ఒళ్ళు తెలియని మూర్ఖుడు నువ్వు. నోర్మై, నేరం చేసావు, శిక్ష అనుభవిస్తున్నావు. చెప్పింది చెయ్యి, లేదా నీ మాటలతో నీలోని ఆత్మగౌరవం నాకు అర్థమైంది. నిన్ను చూస్తుంటే నా అలాగే ఏ నేరము చేయకుండానే ఇక్కడొచ్చి పడ్డట్టున్నావు. అవునన్నా, మంచికి పోయి ఇలా ముప్పు తెచ్చుకున్నాను. అలాగా ఏం జరిగింది? నా పేరు శివం, మాది మహారాణిపేట. ఒకరోజు రాత్రిపూట నేను ఇంటికి వస్తూ ఉండగా
రక్షించవలసిన సంస్థాన రక్షకభటుడు అయి ఉండి ఇంత నీచాన్ని కొడిగడతావా? రేయ్, ఈ ఆడపడుచు లాంటి అక్క చెల్లెళ్ళు లేరా నీకు? చెప్తానురా. ఈ సిపాయి సింగినే కొట్టాడురా. రేపు ఈ బ్రతుకు చేస్తాను. నా బ్రతుకు సంగతి తర్వాత తెలుసు గాని ముందు నీ సాగు సంగతి చూసుకోరా నీచుడా. ఏమిటి ఏమిటి ఏం జరిగింది బాబు? ఏముంది, గండిపేట సిపాయిననే అధికార మతంతో కళ్ళు మూసుకుపోయి ఈ అమాయకురాల మీద చెయ్యి వేసే బుద్ధి చెప్పాను. మంచి పని చేశారు బాబు. మళ్ళీ ఇటువంటి పనులు చేయకుండా తగిన శాస్తి చేయాలి. రాయ్, మళ్ళీ ఇలాంటి అవకతవక పనులు చేశావో నా చేతిలో నీ చావు తప్పదు. వెళ్ళు వెళ్ళు, లేకపోతే మా శివం బాబు అనంత పని చేస్తాడు. వెళ్తాను రా, మా అధికారులతో చెప్పి నీ అంత చూస్తాను. ప్రజల్ని కన్నబిడ్డలుగా చూడవలసిన సంస్థానం ఇలాంటి దురాగతాలకు ఆలంబనైతే ఆ ప్రభుత్వాన్ని కోకటి వేలతో పిగిలించి వేయడానికి నేను బెరికాడనరా. అయినా ఆడపిల్ల మానం అంటే ఆట బొమ్మనుకున్నావా? మా మహారాణిపేట మానానికి పౌరుషానికి మరో పేరని గుర్తుంచుకో. ఇంకొక క్షణం ఎక్కడున్నావంటే నిన్ను నిలువున చించేస్తాను. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఘోరాలు నీ తోటి సిపాయిలు చేయకుండా ఉండేందుకు ఈ ఊరి గుమ్మానికి వేలాడదీస్తాను రా నీ శవాన్ని. సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించాం. నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. ఇది మేలు కాదు చెల్లెమ్మ, ఇది మా కనీస బాధ్యత. ఏ జాతి తన స్త్రీల మాన ప్రాణాల్ని రక్షించుకోలేదో ఆ జాతే పతనం అయిపోతుందమ్మా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఊరి దరిద్రం వీడు ఈ సిపాయి ఆడే ఆ గంగమ్మను బలవంతం చేసినోడు. నేను అప్పుడే అనుకున్నాను ఆ శివం బాబు చెట్లు ఇటు వస్తాడని. మళ్ళీ వీడు ఏదో చేసే ఉంటాడు. శివం చెప్పనే చెప్పాడుగా మళ్ళీ ఇటు వస్తే ప్రాణం చేస్తానని. మరి శివం మాట అంటే మాట. లేదు లేదు, నాకేమీ తెలీదు. ఆ రోజు అమ్మాయిని బలవంతం చేస్తుంటే ప్రాణం తీస్తానని బెదిరించానే కానీ ఈ సిపాయిని నేను చంపలేదు. ఇతను ఏం ఘోరం చేశాడో, ఎవరితన్ని చంపారో, నా ఇంటి ముందే ఇతను ఎందుకు వేలాడు తీశారో నాకేమీ తెలీదు. చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని తీసేంత కిరాతకుని కాదు. నా మాట నమ్మండి, నేను ఈ హత్య చేయలేదు. నాకేమీ తెలియదు. నా మాట నమ్మండి. ఎంత చెప్పినా న్యాయస్థానం వారు నా మాటలు వినిపించుకోలేదు. జన్మ ఖైదుగా ఇక్కడ ఇరుక్కుపోయాను. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి, నిజం నిరూపించాలి. ఎలాగైనా సరే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి.
సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. కాపాడింది నేను కాదు, ఆ భగవంతుడు. మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ రక్షణ ఉంటుంది. ఇంతకీ మీరెవరు, ఏ ఊరు? మాదో పెద్ద కథ. అలాగా, ఇప్పటికే అలసిపోయి ఉన్నారు. ఇక్కడికి దగ్గరలోనే నా నివాసం. ఆకలి అలసరి తీరాక మీ కథ చెబుతారు కానీ పదండి. అది మా కథ. ఇప్పుడు చెప్పండి, మేము దోషులమా? ఎప్పటికైనా గండిపేట సంస్థానం ఈ నిజం గ్రహించి మమ్మల్ని నిర్దోషులుగా ఆమోదిస్తుందా? తప్పక. సమయం వచ్చినప్పుడు నేనే ఆ ఏర్పాటు చేస్తాను. అంటే మీరు ప్రస్తుతానికి మీ స్నేహితుణ్ణి. అంతకు మించి ఏమి అడగండి. మీ వంటి సాహసులు సన్మార్కులు తగిన రీతిని తుపాకీ గురి గుర్రపు స్వారీలో కూడా శిక్షణ పొందితే దేశానికి ఎంతో ఉపయోగపడతారు. ఆ శిక్షణ మీకు నేనిస్తాను. ఆ తర్వాత మనం రాధానగరం వెళతాం. రాధానగరమా? అవును. మీ వంటి సాహసులను ఆదరించగల మంచివాడి హయాంలో ఉన్న ఊరది. లేదు పెద్దదోరా, ఈసారి ఈ వేగు అతి ప్రమాదకరమైన వైనం తెచ్చాడు. ప్రమాదం? అవును పెద్దదోరా, మన పర్వతలోకే ప్రమాదం ముంచుకురాబోతున్నది. మే బొమ్మలు రాసిన అట్టలు గండిపేట నుంచి వచ్చే దోవలో చెట్టు చెట్టుకి పుట్ట పుట్టకి వేలాడగట్టి ఉన్నాయి. మంచు కొండలను కంచు కోటలను సహితము పెరిగి పంచి ఆడగల మా బొమ్మలను కొమ్మ కొమ్మకు కట్టాడా? ఈ పెప్పునిపై దెబ్బ చరుస్తాడా? ఎవడా సాహసి? గంగా, అయ్యా, అందులో ఏదో రాసి ఉంది, చదువు. బందిపోటు నాయకుడు గంగయ్య, చిన్న నాయకుడు జగ్గడు వీరిని ప్రాణాలతో కాని వీరి శవాలు కాని తెచ్చి ఇచ్చిన వారికి శాంతికి 1,00,000 రూపాయలు ఈనాం. ఇట్లు గండిపేట సంస్థానాధీశులు సంగరసింగ మహారాజు. సంగరసింగ మహారాజు, నువ్వు పేరుకే సింగోని, కానీ ఈ గంగ ఎదుర ముందు నీ ఆటలు సాగు. దీనికంతటికీ కారణం ఆ సుందరం. మన లోయలో మసలి మన ఉప్పు తిని మనవాడిలా నటించి మన మీదనే దొంగ దెబ్బతీశాడు. పిస్తాపహార్. అప్పట్లో రాధానగరం సరిహద్దుల్లోనే వాడు మాయమయ్యాడు. అందుకే రాధానగరం మీద దాడి చేశాం. అయినా ఊరి మునుసుపు గుంటనక్క పొక్కటం లేదు. అందుకే మళ్ళీ దాడి చేసి ఆ సుందరం ఆరాధిద్దాం. జగ్గో, గంగ, వెంటనే బయలుదేరి. జగ్గా, ఏమిటి? జున్ను నీకు ఇష్టం అని వండి తెచ్చా, తినిపో. పిస్తాపహార్. అవతల దుమ్ము రేగిపోతుంటే జున్ను లేదు గిన్ను లేదు.
బాగున్నారా మున్సుబు గారు? ఒరే జగ్గ, నాతో వేళకోళాలు చాలు గాని అసలు పొద్దున్నే నువ్వు ఎందుకు వచ్చినట్టు? చూసిపోదామని. చూశావుగా, ఏ వెళ్ళు. ఇస్తాపహార్, తెలివి మీరిపోతున్నావు కిష్టయ్య. ఈ జగ్గడి పేరు చెబితే పులులు కూడా నీళ్లు తాగడం మానేసి పరిగెడతాయి తెలుసా? అది సరేలే జగ్గ, మీ పెదనాయకుడు గంగయ్యతో ఒప్పందం చేసుకున్న ప్రకారం నెల నెలా మీకు ముట్ట చెప్పాల్సింది బట్వాడా చేస్తూనే ఉన్నాం. మధ్య మధ్య అకస్మాత్ దాడులు మన షరతుల్లో లేవు. ఆ పద్మా సుందరం మమ్మల్ని మోసగించి వచ్చాడు. వాడికి నువ్వు ఆశ్రయం ఇచ్చావు, అవునా? లేదు, ఖమోష్. వాడిని ఇక్కడే దాచావురా? జగ్గ, ఇక్కడ అంగుళం మేరకు సోదా చేశావు, తడివి చూశావు. పైన వెళ్లే పిట్టను, కింద పాకే పురుగును ఆపి తనిఖీ చేశావు. చేశావు నిజమే, కానీ వాడి జాడ నీకు తెలుసు. దాస్తున్నావు. సుందరం దురాగతాలు మితిమీరిపోయాయి. ఈ అట్ట చూడు. అయితే సుందరం గండిపేట చేరుకొని ఉంటాడు. వెళ్ళలేడు, వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఈ పని సుందరం చేసింది కాదు. ఈ పని సుందరమే చేశాడు. వాడిని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. జగ్గ, నీకు బుర్ర లేదనడానికి ఇది పెద్ద తార్క. చెప్పరా చెప్పరా. ఏ పిల్ల, తప్పుకో, లేదా నీ రక్తం కళ్ళ చూస్తాను. నువ్వెవడివిరా? సత్యాన్ని, అన్యాయాలను, అక్రమాలను సహించలేని వాణ్ణి. అవును, నువ్వు గోవిందాపురం వ్యాపారస్తుడు కదూ? వీడెవడు? నేను శివాన్ని, కాతకాలం చూస్తూ సహించలేని వాణ్ణి. దుర్మార్గాన్ని అరికట్టడం నా అభిమతం. ఈపాటి పనితనం మాకు తెలుసు. ఎవరు ఏ సాహసం చేసినా కుక్క తావు చేస్తారు. ఖబర్దార్. జగ్గు, నేను తలుచుకుంటే నాయకులైన మీ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే ఇక్కడే తీసేయగలను. నా గురి తప్పదని రుజువైందిగా. కానీ హత్యలు చేయటం నా అభిమతం కాదు. ఎలాంటి వారికైనా తప్పు దిద్దుకునే అవకాశం ఉండటం నా మతం. నీ ఆటలు కట్టిపెట్టు. ఇక్కడి వారిని హింసించకు. ఇస్తాపహార్. సాహసవే, కానీ కూలెంత తీసుకున్నావురా ఈ ఊరు గాయడానికి? ఇక మీద తీసుకుంటాను రా. నీ ప్రాణాలే కూలిగా తీసుకుంటాను. 5 గడియల అవకాశం ఇస్తున్నాను. గుర్రాలు అదిలించుకుని నీ తల కాచుకో. కిష్టయ్య, సాహసులను పోగేశావే. మా వేగులు సందాసులు ఈ వైనం కనిపెట్టలేకపోయారు. అయినా ఇళ్ళలగ్గానే పండగ కాదురా. అదరగా చూస్తారేమర్రా, పూలమాలలు వెయ్యండి. మనం ఈ యోధుల్ని సన్మానించుకోవాలి. బాబాయ్, పెద్దవారు మీరే వెయ్యాలి. నేను వెయ్యాలి. శివం బాబుకి, సత్యం బాబుకి, శివం బాబుకి. ఒరే అప్పులు, నీ ఉత్సాహం నీదే గాని కాస్త ఆగరా. ఆగమంటారా? ఆగుతాను. బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి మా ఊరు కాపాడారు. ఇంతకీ మీరెవరు? వాళ్ళెవరో నేను చెబుతాను. అయితే వీళ్ళు మీకు తెలుసా? మేము ఆయన ముందే కలుసుకున్నాం. ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాను. ముందు వాళ్ళని విశ్రాంతి తీసుకునేవండి. ఏర్పాట్లను నేను కూర్చుంటావు కదా. మీరు నా కూడా రండి. సత్యం బాబుకి, శివం బాబుకి, సత్యం బాబుకి, శివం బాబుకి. బాబుకి. ఇన్నాళ్ళు నేను కాపాడుకుంటూ వచ్చిన మన పర్వతలోయ పరువు ప్రతిష్ట మంట గలిపారు. మానం రోషం మట్టిపాలు చేసి అప్రతిష్టతో తిరిగి వచ్చాను. వెళ్ళండి, వెళ్ళి గాజులు తొడుక్కోండి. జగ్గా, నీకు సిగ్గు లేదు? వాళ్ళు దొంగ దెబ్బ తీశారు పెద్దోరా. నువ్వు సాహసంగా తెచ్చిపోలేదని ఈ పెద్ద దొర అడిగితే ఏం సమాధానం చెప్తామనుకున్నావు? రంగా, వాళ్ళ కథ ఏమిటో కనిపెట్టు. హుకుం పెద్దోరా. అది వీళ్ళ కథ. అంచేత కిష్టయ్య గారు, నా ఉనికి బందిపట్ల బారి నుంచి కాపాడుతున్నట్టుగానే ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని గండిపేట సిపాయిల నుంచి మీరు కాపాడుతుండాలి. మాకిస్తే బాబాయ్ అన్ని మంచి పనులే చేస్తాడు. అరే అప్పులు, నువ్వు ఉండరా. ఉండమంటారా? ఉంటాను. అన్యాయానికి బలైపోయిన మీలాంటి వాళ్ళకి తప్పకుండా నేను ఆశ్రయం ఇస్తాను. కాలం కలిసి వచ్చినప్పుడు ఆ గండిపేట అధికారులు మీ మంచితనాన్ని గుర్తించేలాగా మన సుందరం సహాయపడతాడు. ఇంతకీ సుందరం అంటే సుందరం ఎవరో తెలియకుండానే స్నేహం చేశారా? ఆయన మన ప్రభుత్వ రహస్య గూఢచారి.
దేశంలో గల బందిపోటు ముఠాల వివరాలు సేకరిస్తున్నారు. అలా చెప్పండి, ఈయన్ని చూడగానే అనుకున్నాం. ఇప్పుడు మనందరం కలిసికట్టుగా పనిచేసి ఆ బందిపోటు దొంగల దురంతాలను అరికడదాం. నీ ప్రాణాలే కూలిగా తీసుకుంటాను. 5 గడియల అవకాశం ఇస్తున్నాను. గుర్రాలు అదిలించుకుని నీ తల కాచుకో. ఏటి జగ్గా పూజాలు మేజాలు బద్దలు కొడుతున్నావు? ఏటి కథ? సుందరం దొరకలేదనేగా? కాకపోతే నేనెంతో ఇష్టంగా ఇచ్చిన జున్నును ఎగరగొట్టి వెళ్ళిపోయావు. పని అవుద్దట. నీ పాటి పనితనం మాకు తెలుసు. పనివాడు, మహా పనివాడు. వాణ్ణి పట్టి పర్వతలోయ చెట్టుకు కట్టకపోతే నా పేరు గంగయ్య కాదు, గంగయ్య బిడ్డే కాదు. అవునా గంగ? సిగ్గులేక ఇంకా మాట్లాడుతున్నావా? వాళ్ళు దొంగ దెబ్బ తీశారు గంగ, అందుకని లొంగిపోవాల్సి వచ్చింది. అంత మాత్రాన్ని నన్ను తక్కువ అంచనా వేయకు. ఈ జగ్గడి పేరు చెప్తే పులులు కూడా నీళ్లు తాగడం మానేసి పరిగెడతాయి. అది ఇంతకు ముందు. నిన్న చూశాంగా, పులులు పంజా విసిరి ముఖం పీకేశాయి. అతనికి ఇస్తా పహా. అయితే ఈసారి చెప్తాను, చెప్పు.